ఆయన స్తుతించేటువంటి మంచి సదవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ప్రత్యేకమైనటువంటి స్తుతి ఆరాధనకు కూడి చేరి వచ్చినటువంటి బంధుమిత్రులకు, సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. గోల్డెన్ సముద్ర గీతాల పాటల పుస్తకంలో నుంచి చాలా గొప్పోడు చాలా గొప్పోడు అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా మంచోడు చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత,
దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి మనమందరం కూడా ఆరాధించుకుందాం. ఎందుకంటే ఆయన చాలా మంచివాడు. ఆయన మన మంచిని మాత్రమే కోరుకునే దేవుడు. మరి ఆయన నామాన్ని మనమందరం కూడా స్తుతించబద్దులమై ఉన్నాం కాబట్టి అందరూ కూడా లేచి నిలబడి ప్రత్యేకమైనటువంటి స్తుతి ఆరాధనలో ఆయన నామాన్ని మనసారా, ప్రభు ఈ గొప్ప సమయాన్ని నీకు నాకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన నామాన్ని హృదయపూర్వకంగా మనసారా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మన కనులు మూసుకొని 2 హస్తాలు ఆకాశము తట్టు చాపి ప్రభు సన్నిధిలో ప్రభు నీ జీవితంలో చేసినటువంటి మేళ్లను బట్టి ఆయన నీ పట్ల జరిగించినటువంటి గొప్ప కార్యములన్నింటినీ కూడా తలంచుకుంటూ ప్రభు ఈ మంచి సమయాన్ని, ఆయన స్తుతించేటువంటి సమయాన్ని నీకు అనుగ్రహించాడు కాబట్టి అందరూ కూడా ప్రభుని స్తుతిద్దాం. దేవా నీకే వందనాలు ప్రభు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా మంచి యేసయ్యా నీకే వందనాలు. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభు. సకల సృష్టికి కారణభూతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ లోకంలో ప్రభా మంచిది ఏదైనా ఉన్నది అంటే ప్రభా అది నిన్ను స్తుతించడమే ప్రభా. నిన్ను స్తుతించేటువంటి మంచి అవకాశమును ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అని అందరూ కూడా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా మంచి యేసయ్యా నీకే వందనాలు ప్రభా. మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ప్రభా మా పాప శిక్షణ అంతటిని కూడా ప్రభా మీరు తొలగించి ప్రభా మా కొరకు నైనా ఇదిగో నీ ప్రాణాన్ని క్రయధనముగా ప్రభా మా కొరకు అర్పించావు తండ్రి. అందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాలో ఏ మంచి కూడా లేదు ప్రభా. ఏ మంచి లేని మమ్మలను మీరు ప్రేమించి ప్రభా మా కొరకు నైనా నీవు నైనా పరమండలమును విడిచిపెట్టిన ప్రభా, ఆ పరమండలంలో ఉండవలసినటువంటి భాగ్యమును విడిచిపెట్టి ప్రభా ఈ లోకంలో నరులుగా నివసించి ప్రభా మేము చేసినటువంటి అపరాధముల నిమిత్తం, పాపముల నిమిత్తం ప్రభా అయ్యా మాకు బదులుగా మీరు శిక్షను అనుభవించావు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ప్రేమ ఎంతోనైనా గొప్పది ప్రభా. నీ ప్రేమ వర్ణనాతీతము తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. నీ అపారమైన జాలిని ప్రభా మా ఎడలో చూపిస్తున్నాయినా మమ్మలను నైనా కనికరించిన దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలో నీకు సాటి అయిన వారు ఎవ్వరు కూడా లేరు ప్రభా. నీకు సాటి అయిన దేవుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు తండ్రి. నీకు వందనాలయ్యా. నీవే గొప్ప దేవుడు నైనా, నీవే సర్వోన్నతుడు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. సర్వాధికారి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సకల సృష్టికి కారణభూతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు కూడా నైనా మమ్మల్ని సజీవులుగా నిలబెట్టిన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇలా గడిచినటువంటి నేను నవంబర్ మాసం మొదలుకొని ప్రభా ఈ నవంబర్ మాసం 23వ తారీఖు వరకు కూడా నా ప్రభా నీ కన్ను దృష్టిని మా మీద ఉంచుతూ ప్రభా మమ్మల్ని ప్రతి క్షణము కూడా నైనా వెన్నంటి ఉండి ప్రభా మా నీడవలేనైనా మమ్మల్ని వెంబడిస్తూ ప్రభా మీరు మా పట్ల చేసినటువంటి మహోపకారములన్నింటిని బట్టి కూడా ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వోన్నతుడా నీకే వందనాలు ప్రభా. ఇదిగో ఈ కుటుంబం పట్ల కూడా నా ప్రభా అయ్యా నైనా మీరు చేసిన ఉపకారములన్నింటిని బట్టి మీ స్తోత్రాలు ప్రభా. అయ్యా పూర్ణచంద్రరావు గారు వారి కుటుంబాన్ని మీరు ప్రేమించినైనా వారి కుటుంబంలో ప్రభా అయ్యా నైనా మీరు రక్షించుకున్న ఆత్మలను బట్టి మీ స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా వారి యొక్క నైనా కుమారులను ప్రేమించిన ప్రభు మీరు రక్షించుకున్నావు, కోడలను మీరు రక్షించుకున్నావు ప్రభా. అలాగే నైనా వారి మనస్సంతతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ బిడ్డలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి వారి కుమార్తెనైనా వారి అల్లుడు గారు వారి కుటుంబం పట్ల కూడా మీరు చేసిన మేళ్లను బట్టి నీ స్తోత్రాలు ప్రభా. వారికి ఇచ్చిన వ్యవసాయం పశువుల మందుల పట్ల మీరు చేసిన మేళ్లను బట్టి నీ స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలనైనా వారి కుటుంబంలో మీరు చేసిన మేళ్లకైనా ప్రభా ఈ రీతిగా బహిరంగంగా నా ప్రభా సంగమతోను నైనా బంధుమిత్రులతోను ప్రభా నీ దాసుల కుటుంబంతోను నైనా నిన్ను స్తుతిస్తూ ఉండగా నా ప్రభా అయ్యా నా తండ్రి స్తుతుల సింహాసనం మీద మీరు ఆసీనులు కమ్మనడుచున్నాం ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో గడిపేటువంటి నా ప్రభా ఈ గొప్ప భాగ్యమును ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. మా దుఃఖంలో ప్రభా మీరు ఓదార్పు ఉన్నందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ సన్నిధిలోనైనా మా వ్యాధులన్నిటిని కూడా స్వస్థపరిచే దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా.
నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నైనా ఇదిగో గడిచిన గత కాలంలో ఎన్నో కష్ట నష్టాలు ప్రభా మమ్మల్ని చుట్టుముట్టినా కానీ ప్రభా ఆ కష్ట నష్టాలన్నిటిలో నుంచి కూడా మమ్మల్ని బయటకు తీసుకొచ్చిన గొప్ప దేవుడుగా ఎన్నందుకు నీకు వందనాలయ్యా. నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా పాదములకు రాయి తగలకుండా ప్రభా మమ్మల్ని అయినా ఇదిగో నీ దూతల చేతనైనా ఆజ్ఞాపించి మమ్మల్ని ఎత్తి పట్టుకుంటున్న దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా గడిచిన దినాల్లో ప్రభా అయ్యా వరద ముప్పు చేతనైనా అయ్యా ఎంతోనైనా నష్టం కలిగి ఉండదు ప్రభా. మా గ్రామం అంతటిని కూడా మీరు కాచి కాపాడినందుకు నీకు వందనాలయ్యా. నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా గ్రామంలో ఉన్న అధికారులు మీరు కాచి కాపాడినందుకు నీకు వందనాలయ్యా. మా గ్రామంలో ఉన్న సంఘాలనైనా సంఘ కాపాడులను ప్రభా వారి కుటుంబాలను మీరు కాచి కాపాడినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. అలాగే నీ కుటుంబాన్ని కూడా మీరు కాచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అని అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రభు నామాన్ని స్తుతిస్తారా? ఆయన నామాన్ని స్తుతించడానికి ఎవరు కూడా సిగ్గుపడకూడదు. మౌనంగా ఉండక ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతించండి. ఆయన స్తుతిస్తే చాలు మన జీవితాలు మారిపోతాయి. కాబట్టి అందరూ కూడా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. నీ సన్నిధిలో స్తుతించేటువంటి మంచి అవకాశమును ప్రభు మీరు మాకు ఇచ్చారు తండ్రి. ప్రత్యేకమైనటువంటి అవకాశమును ప్రభు మీరు మాకు ఇచ్చారు. మా బాధలోను ప్రభు అయ్యా మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు అయ్యా. మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు ప్రభు. మమ్మల్ని ఆదుకుంటున్న దేవుడు నా ప్రభు. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. అని అందరూ కూడా ప్రభుని స్తుతిద్దామా. మనం జీవించి ఉన్నామంటే అదంతా కూడా ఆయన కృపే. మన బలహీనతల్లో ఆయన మనకు తోడై ఉండి మనల్ని బలపరిచేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి అందరూ కూడా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఆదరించు వాడవు, ఆదుకుని వాడవు, సేదదీర్చు వాడవు, స్వేచ్ఛనిచ్చు వాడవు. అవునండి, ఆయన మనల్ని ఆదరించే దేవుడు. ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. అది ఏ కష్ట సమయమైనా నష్ట స్థితి అయినా సరే ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మనసారా హృదయమారా ప్రభుని స్తుతిద్దామా. నీవుంటే నీవుంటే చాలు నాకు యేసయ్యా. బ్రతుకంతా ఇది గడిపిన నేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా. బ్రతుకంతా ఇది గడిపిన నేనయ్యా. ఆదరించు వాడవు, ఆదుకొను వాడవు, సేద తీర్చు వాడవు,
కుటుంబాలకు నీవే సరిపోయిన దేవుడు నా ప్రభా. నువ్వు మా జీవితాలలో ఉంటే చాలు ప్రభా. అది ఏ కష్ట స్థితి అయినా సరే ప్రభా, ఏ బాధ స్థితి అయినా సరే ప్రభా, ఏ అనారోగ్య పరిస్థితి అయినా సరే ప్రభా, వాటన్నిటిలో నుంచి కూడా నైనా మీరు మమ్మలను నైనా సులువుగా బయటకు తీసుకొచ్చేటువంటి నైనా సర్వశక్తిమంతుడు తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. మా బాధలలో మేము కృంగిపోతూ ఉన్నప్పుడు నైనా మమ్మల్ని ఆదరించే దేవుడు నా ప్రభా. అయ్యా నా తండ్రి నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రభా, మా దుఃఖ స్థితిని నీకు వివరించినప్పుడు ప్రభా, మా దుఃఖం అంతా కూడా తీర్చిన ప్రభా, మా జీవితమును మార్చివేసిన ప్రభా, దుఃఖమంతటిని కూడా నాట్యముగా మార్చివేసే దేవుడు నా ప్రభా. ఇదిగోనైనా సాతాను అనేక రకాలుగా నా ప్రభా అయ్యా కుటుంబాల్లో గలిబిలి చేయాలని చూస్తూ ఉన్నప్పుడు ప్రభా, ఆ సాతాను బంధకాలన్నిటి నుంచి కూడా నా ప్రభా నేను జయమునిచ్చినటువంటి సర్వశక్తుడు మంతుడు తండ్రి నీ వందనాలయ్యా. సర్వశక్తి మంతుడా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అపవాది మీద జయమిచ్చిన యేసయ్యా నీకే వందనాలయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. మా కుటుంబాలకు మీరు ఇచ్చిన సమాధానం బట్టి నీకు వందనాలయ్యా. మీ మేలుతో ప్రతి దినము కూడా మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మీ ఆశీర్వాదమే నా తండ్రి ప్రతి దినము కూడా నా ప్రభా మమ్మల్ని ఎదుర్కొంటున్న యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఇంతవరకు కూడా నైనా మీ కృపలో మమ్మల్ని దాచినందుకు నీకు వందనాలయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ్యా. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా, కానీ మీరు మమ్మల్ని సజీవులుగా నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. సజీవులుగా మమ్మల్ని నిలబెట్టినైనా మేము స్తుతించే వారిలో ఒకరిగా మమ్మల్ని చేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ కుటుంబాల కూడా మీరు చేసినటువంటి మహోపకారములన్నింటిని బట్టి నీకు వందనాలయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇంతవరకు నైనా ఇదిగో ప్రభా మీరు జరిగించినటువంటి నా ప్రభా స్తుతి ఆరాధనలన్నింటిని బట్టుకొని నీకు వందనాలయ్యా. అయ్యా ప్రతి కుటుంబంలో ఏర్పాటు చేసిన స్తుతి ఆరాధనలన్నీ కూడా మీరు ఎంతో జయకరంగా జరిగించుకున్నా ప్రభా. ఈ దినాన్ని కూడా నా ప్రభా ఈ గృహంలో మీరు ఏర్పాటు చేసినటువంటి మంచి ఏర్పాటుని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన మంచి వాతావరణం పెట్టుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి నిన్ను మనసారా ఆరాధించుకునే భాగ్యమును ప్రభా అల్పులము అయోగ్యమైనటువంటి మాకందరికి కూడా ప్రభా మీరు అనుగ్రహించినందుకు నీకే వేల కొద్ది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మా స్తుతులు మీకు అర్పిస్తూ నా జరుడని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో స్తుతించి వేడుకొని పొంది నామ పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరం కూడా కూర్చున్నామండి. ప్రభు మరి కుటుంబం పట్ల చేసినటువంటి మేళ్లను బట్టి మరి కుటుంబం వారు మనతో సాక్షి రూపంలో పంచుకుంటారు కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని నామము హాయిగా కూడి చేయించిన మీ అందరికీ కూడా నా వందనాలు. మరి ఈ సంవత్సరం మరి జనవరి నెలలో మరి జెస్సీకి పద్దాకల జ్వరం వస్తుంది, తగ్గుతూ ఉంది. మరి ఏం చేయాలో మాకైతే అది హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం వస్తున్నాం, కానీ మరి తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతానే ఉంది. ఏం చేయాలి అని మేము అనుకుంటున్నాగా మరి పాస్టర్ గారు మరి మా నెలలో గృహం 23వ తారీఖు ప్రతి నెల ప్రార్థన జరుగుతూ ఉండగా మరి అయ్యగారు చెప్పారు, ప్రార్థన చేయడమ్మా, దేవుడికి మీరు లోపడండి, దేవుడే కార్యం జరిగిస్తాడని చెప్పి మరి అయ్యగారు చెప్పారు. మరి ఆ విధంగా మరి దేవుడికి లోపడినప్పుడు మరి ఆ బిడ్డకి మళ్ళీ ఇంకా జ్వరం ఇప్పటి వరకు మళ్ళీ జ్వరం రాలేదు. దేవుడు మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇప్పటి వరకు ఆ బిడ్డ పల మేలు జరిగించాడు. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అదేవిధంగా మరి నా ఈ ఇయర్లో మరి నేను నా స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు మంచి కృపను చూపించాడు. స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మరి మంచి జయాన్ని ఇచ్చాడు. ఎగ్జామ్స్లో కూడా మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి 1 వీక్ బ్యాక్ మరి నా
బైక్ మీద పని మీద మంగళగిరి వెళ్తున్నాడంట. వెళ్తుంటే స్పీడ్గా వెళ్తుంటా వెనకాల నుంచేమో కారు వస్తుందంట. మరి ఎదురేమో కుక్క అడ్డొచ్చేసిందంట ఒక్కసారిగా సడన్గా. మరి బ్రేక్ వేస్తేనేమో కింద పడిపోతే మరి వెనకాలేమో కారు వస్తుంది. మరి ఏం చేయాలో అర్థం కాక కుక్క మీదకి ఎక్కిచ్చేసాడంట. ఎక్కిచ్చేసి పక్కన కొంచెంసేపు పక్కన బండి ఆపుకున్న తర్వాత అందరూ వచ్చి మంచి పని చేసావు, కుక్క మీద ఎక్కించడం, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది అని చెప్పేసి అందరు అన్నారంట. తర్వాత కుక్కకు కూడా ఏం కాలేదు, లేచి మరి నడుచుకుంటా మరి కుక్క కూడా వెళ్ళిపోయింది. మరి ఈయనకి కూడా చిన్న దెబ్బ కాకోకుండా మరి దేవుడు మరి చాలా కార్యం చేశాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి అనేక ఊళ్ళు దూర ప్రాంతాలు డ్యూటీ నిమిత్తం వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. మరి ప్రయాణాల్లో కూడా దేవుడు మంచి కాపుదలను ఇచ్చాడు ఈ సంవత్సరం అంతా. మరి మా మామయ్య గారు కూడా మొన్న అక్టోబర్కి 1 ఇయర్ అవుతుంది హార్ట్ ఆపరేషన్ చేసి. మరి ఇప్పటి వరకు మరి ఏ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేకోకుండా ఇప్పటి వరకు బాగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కుటుంబానంతటికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇప్పుడు దాకా అనుగ్రహించాడు. మరి ఈ సంవత్సర మధ్యాంతరంలో మరి అనేక సమస్యలు, ఎన్నో సమస్యలు, మేము చాలా వేదనతో ఉన్నాము. మరి అన్నిటి మీద దేవుడు మరి మాకు జయాన్ని ఇచ్చి ఇప్పటి వరకు ఇక్కడ నిలబెట్టాడంటే అది దేవుని కృపాలని. మరి అయ్యగారు అమ్మగారు కూడా మాకు చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉండేవారు. దేవుని యందే మీ గురి నిలపండి, ఎన్ని అవమానాలు నిందలు వచ్చినా కానీ మీరు దేవుని నుంచి త్రొట్టిల్లొద్దు, దేవుని యందే మీరు గురి నింపండి అని చెప్పి మరి అయ్యగారు అమ్మగారు మాకు ఎంతో ధైర్యాన్ని, మరి ఇంట్లో ఏ విధంగా నడుచుకోవాలా కానీ బయట ఏ విధంగా నడుచుకోవాలా కానీ మరి కుటుంబ ప్రార్థన నెల జరిగినప్పుడు మరి అంతా అయిపోయిన తర్వాత మాకు ఇలా ఉండాలి అలా ఉండాలని మరి చెప్తూ ఉంటారు. అందుని బట్టి మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నానికి అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యగారు అమ్మగారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరం 2025లో అన్నా కానీ మరి మా మామయ్య గారు రక్షణ పొందాలని మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన సాక్ష్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడ మా మంచి యేసయ్య నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కుటుంబం పట్ల మీరు చేసినటువంటి ఉపకారములన్నింటి బట్టి నా ప్రభువా నీ బిడ్డలనైనా నీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చి ఉండగా ప్రభువా విన్నవారి హృదయాల్లో కూడా విశ్వాసం మీరు కలుగు చేసి మహిమ పొందండి. ఈ కుటుంబాంతని కూడా ప్రభువు మీరు రక్షించండి. నీ బిడ్డలు ఇంకా నీలో వర్ధిల్లిన వారుగా నీ కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మరి దేవుని మాటలు వినబోయే ముందు ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. యేసేనా శ్రేయము, యేసేనా ఆధారము, యేసేనా శ్రేయము, యేసేనా ఆధారము, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే.
వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా ఆయన నామాన్ని మహింపరుచుకున్నాం. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. మన మధ్యలో దైవజనులు ఉన్నారు. వారు మనకు దేవుని మాటలు అందిస్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా విని ప్రభు యొక్క మేలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మీ ప్రక్కమటి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన నాకు కాపరి అయి ఉన్నాడు అని చెప్పి ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన యొక్క ఉచితమైన కృప చొప్పున మరి గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా మరి దేవుడి యొక్క కుటుంబాన్ని, మరి పూర్ణచంద్రరావు గారిని, కేసీఆర్ గారిని, అలాగే వారి కుమారుడు ఇమాన్యుయేలు, అలాగే ప్రియాంక, వారిద్దరి బిడ్డలు, వారి కుమారుడు నాగేశ్వరరావు, అలాగే ఉమా వారి యొక్క ఇద్దరు బిడ్డలు, వారి కుమార్తె ప్రదీప వారి యొక్క భర్త, వారిద్దరు బిడ్డలను కూడా దేవుడు కాచి కాపాడినందుకై యొక్క ప్రత్యేకమైనటువంటి స్తుతి ఆరాధన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసి ఈ దేవుణ్ణి స్తుతించడానికి ఇంత గొప్ప ఏర్పాటును జరిగించినందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మేలు చేసేటువంటి వాడు. యేసు ప్రభు అందరికీ కూడా ఉపకారి, ఎవరికి కూడా అపకారి కాదాయన. మరి అలాంటి గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధ సింహాసనాసీనుడుగా స్తుతి నొందటం అనేటువంటిది అది ఆయనకు మాత్రమే చెందినది. ఆయన మాత్రమే స్తుతి నొందదగినటువంటి దేవుడు. ఒక సంవత్సరం స్తుతించాం కదా, రెండో సంవత్సరం మనం స్తుతించాలా? లేకపోతే మనం దేవుడిని ప్రతిసారి ఇలా స్తుతించాలా అంటే బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎందుకంటే ఈ శరీరం పనుల భారాన్ని బట్టి అలసిపోయి పండుకుంటది. కానీ మనలో ఉన్న ప్రాణాత్మలంట దేవునిని ఎల్లప్పుడూ స్తుతించాలంట. హల్లెలూయా. మనం నుంచున్నా, కూర్చున్నా, భోజనం చేస్తున్నా, నడుస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయనను మనం స్తుతించాలి అట. ఎందుకంటే యెహోవాను స్తుతించుట మంచిది అని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. మరి దేవుని సన్నిధిలో అన్నీ బాగున్నప్పుడు స్తుతించడం మంచిదా? ఏమీ బాగోనప్పుడు స్తుతించకుండా ఉండటం మంచిదా అంటే ఏ సమయంలోనైనా స్తుతించడం మంచిది. హల్లెలూయా. అనుకూలతలోనూ ప్రతికూలతలోనూ యోబు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎప్పుడు స్తుతిస్తున్నాడో తెలుసా అండి? తన కుమారులు చనిపోయారు, తన కుమార్తెలు చనిపోయారు, తన యావద ఆస్తి అంతా కూడా పాడైపోయింది. అంత నష్టపోయాక యోబు అంటున్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునిని ఎల్లవేళలా మనం స్తుతించాలి, ఎల్లప్పుడూ మనం స్తుతించాలి. ఇదిగో మనం మేలు పొందినప్పుడు మరీ మనం ప్రభువును స్తుతించక తప్పదు ఖచ్చితంగా. దేవుని యొక్క మేలు ఏంటి అనంటే మనం బ్రతికొండటమే దేవుడు చేసిన మేలు. హల్లెలూయా. మనలాంటి వారు ఎంతో మంది సమయానికి యాక్సిడెంట్ ద్వారానో, లేకపోతే మరణపాయ స్థితిలోనో, లేకపోతే హాస్పిటల్స్ లోనో అనేక రకాలుగా బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు ఏం చేశాడంటే
మనలని, మన కుటుంబాలను ఆయన క్షేమంగా బ్రతికిస్తూ ఆనందింపజేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే మన దేవుడైన యెహోవాను మనం స్తుతించాలి. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. చాలు. దేవుని మాటలో మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు, మీ దయగలిగిన నామాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభువా, మీ సన్నిధిలో పూర్ణయ్య గారు, వారి కుటుంబాన్ని, వారి కుమారులు, కోడళ్ళు, మనవ సంతానాన్ని, వారి కుమార్తె, వారి యొక్క మనవ సంతానాన్ని మీ బిడల పట్ల చేసిన మేళ్లకై నీ కొందనాలు. వారితో పాటు ఇదిగో మీరు చేసిన మేళను బట్టి స్తుతించడానికి బంధుమిత్రులను, రక్త సంబంధికులను, ఇరుగు పొరుగు వారిని, సంఘ బిడలను, దైవజనుని కుటుంబాన్ని మీ బిడలు ఆహ్వానించి అతి పరిశుద్ధ సింహాసనమందు ఆసీనుడయ్యున్నటువంటి దేవాతి దేవుడైనటువంటి యెహోవాను స్తుతించడానికి ఈ గొప్ప ఏర్పాటును బట్టి స్తుతిస్తున్నాం. మీ సన్నిధిని మాతో ఉంచండి, మీరు మాతో మాట్లాడండి. లైవ్ ద్వారా నీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డలతో కూడా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 8వ వచనంలో, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. మన దేవుడైనటువంటి యేసు క్రీస్తుని ఎందుకు స్తుతించాలి అనంటే, ఆయన స్వస్థపరిచే దేవుడు. అందుకు ఆయన స్తుతించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు మానవులను స్వస్థపరిచేటువంటి వాడు. అందుకని ఆయనకు ఒక పేరున్నది, యెహోవా రాఫా అని. యెహోవా స్వస్థపరచు దేవుడు. ఈ లోకములో ఉన్నటువంటి మానవులు ఏ ప్రతికూలమైన పరిస్థితిని వారు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన వారిని స్వస్థపరిచేటువంటి వాడు. బైబిల్ గ్రంథములో నాకు ఆరోగ్యంగానే ఉందండి, నాకేమీ స్వస్థత అక్కర్లేదు అని మంచి యవ్వనములో ఉన్న యవనస్తులు చెప్పొచ్చు. లేకపోతే మంచిగా చిన్న పిల్లలు, నాకు ఏ బలహీనత లేదు, నాకు యేసయ్య స్వస్థత అక్కర్లేదు అని చెప్పొచ్చు. అయితే దేవుడు మానవులందరికీ కూడా ఒక గొప్ప స్వస్థత కావాలని యేసు ప్రభు తన్నును తానే చెప్పుకుంటూ అంటున్నాడు కదా, నేను స్వస్థపరచు యెహోవాను అంటున్నాడు. హల్లెలూయా. లేదా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటున్నాడు. అయితే మనుషునికి స్వస్థత ఏ విషయాల్లో అవసరం అంటే, హృదయానికి స్వస్థత అవసరము. దేనికి అవసరం అంటే, హృదయానికి స్వస్థత అవసరము. బైబిల్ గ్రంథములో మనుషుని యొక్క హృదయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మనుషుని యొక్క 6 అడుగుల నిలువెత్తు జీవితంలో దేవుడు హృదయ నిర్మాణం అనేది ఎక్కడ ఆయన నిర్మించాడంటే,
ఇదిగో శిరస్సుకు దేహానికి మధ్య భాగంలో హృదయాన్ని దేవుడు నిర్మించాడు. బైబిల్ గ్రంథంలో అంటాడు, ఈ లోకములో మనుషునికి కనుల కంటే, చెవుల కంటే, చేతుల కంటే, పాదాల కంటే హృదయం అనేటువంటిది ప్రాముఖ్యమైనది అని అంటున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమంటున్నాడు తెలుసా? నీ హృదయమును అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకొనుము అంటున్నాడు. అంటే మనుషుని యొక్క హృదయాన్ని మనుషుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాడు? ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా కానీ ఆది మానవుడైన ఆదాము ఏం చేశాడంటే, హృదయములో దేవునికి తిరుగుబాటుతనం చేశాడు. దేవుడు చెప్పిన మాటని ఆదాము అవ్వలు హృదయములో అతిక్రమించారు. ఆ మీదట ఈ శరీరం కూడా ఏం చేసిందంటే, హృదయం చెప్పినట్లుగా ఈ శరీరం కూడా అనుసరించింది. అందుకే తినవద్దన్నటువంటి ఫలాన్ని వారిద్దరూ కూడా తిన్నారు. అందుకని దేవుని సన్నిధిలో హృదయం అనేటువంటిది ఎందుకు ప్రాముఖ్యమైనటువంటిదంటే, ఈ హృదయములో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. ఈ హృదయములో దేవుడు సుఖ నివాసం చేయాలనుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు మానవ హృదయములో ఉండాలనుకోవటం మనుషునికి దేవుడిచ్చిన గొప్ప విలువ. దేవుడు మనుషునికి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అది. సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మానవ హృదయములో నివసించాలనుకోవడం అనేటువంటిది మనుషుని యొక్క భాగ్యము. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇక్కడ వ్యాధి కలది అనంటే హృదయానికి వ్యాధి ఉంది. అందుకే హృదయానికి స్వస్థత అవసరమని దేవుడు చెప్తున్నాడు. ఈ హృదయంలో ఎప్పుడైతే స్వస్థత మనుష్యుడు కలిగి ఉంటాడో అప్పుడు ఈ మనుష్యుడట ఏం చేస్తాడు తెలుసా అండి? గంతులు వేయుచు, నడుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, దేవుణ్ణి వెంబడిస్తాడట. హల్లెలూయా. ఈ దినాల్లో చాలా మంది దేవుణ్ణి వెంబడించకపోవటానికి కారణం ఏంటి అనంటే, దేవుణ్ణి స్తుతించకపోవడం కారణం ఏంటంటే, వారి హృదయములో ఉన్నటువంటి వ్యాధికి స్వస్థత లేకపోవటం. కాబట్టి వ్యాధి అనేటువంటిది ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, మనుషుని యొక్క హృదయములోనంట అనేక రకాలైనటువంటి పాప సంబంధమైనటువంటి జీవితము మనుషుని హృదయములో ఉన్నదట. మనం ఆలోచన చేస్తే హృదయములో మనుషుడు ఏం చేస్తాడంటే అనేక రకాలైనటువంటి ఆలోచన చేస్తాడు. అందుకని హృదయమంతా కూడా దేనితో నిండి ఉన్నదంటే పాపముతో నిండి ఉన్నది. పాపమనే వ్యాధితో నిండి ఉన్నది. అందుకనే ఆరోగ్యంగా ఉన్న చిన్న పిల్లల హృదయానికి, ఆరోగ్యంగా ఉన్న యవనస్తులకు కూడా, అనారోగ్యంగా ఉన్నటువంటి మనుషుల హృదయానికి కూడా యేసు ప్రభువును గురించే స్వస్థత హృదయానికి ఖచ్చితంగా అవసరం. హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథములు అంటారు కదా, చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రతి వాడును
నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత ఏమి లేదంటండి, కొంచెమైనను కూడా లేదు. చూసారా, ఇక్కడ అంటున్నాడు కదా, ప్రతి వాని నడినెత్తి ఎలాగుందంటండి, వ్యాధి కలిగి ఉన్నది. అంటే మనుషుని యొక్క నడినెత్తి అంటే వారి తలంపులు. బైబిల్ గ్రంథంలో అంటాడు, వారు పండుకొనంట వారు తలంచేటువంటి ప్రతి తలంపు కూడా అపవిత్రమైనదిగా ఉంటుందట. అందుకని ప్రతి వారి యొక్క నడినెత్తి నుండి అరికాలు వరకు కూడా కొంచెము కూడా స్వస్థత లేదు. అంటే మనుషుని యొక్క హృదయాంతరంగమే కాదు, మనుషుని యొక్క శిరస్సు మొదలుకొని సిరి పాదము వరకు కూడా వ్యాధి కలిగి ఉన్నాడు. మంచిగా చేతులు పని చేయొచ్చు, కనులు మంచి చూపునివ్వచ్చు, కాళ్ళు మంచిగా పనిచేసి పరిగెత్తొచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనుషునికి హృదయమైనటువంటి వ్యాధి నుండి స్వస్థత పొందటం ఖచ్చితంగా అవసరం. ఈ రాత్రి నాకు ఈ స్వస్థత అక్కర్లేదులేండి, నేను యేసు ప్రభు దగ్గరికి వెళుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను అలా ఉంటున్నాను ఇలా ఉంటున్నానని నీవు ఒకవేళ భ్రమపడొచ్చేమో, కానీ దేవుని సన్నిధి అంటున్నాడు, నీ హృదయమునకు స్వస్థత వచ్చినప్పుడు పాపమనే వ్యాధి నీ హృదయములో నుండి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఆయన కల్వరి శిలువలో 1 తక్కువ 40 దెబ్బలు ఎందుకు తిన్నాడు అంటే, మన హృదయములో ఉన్న పాపపు వ్యాధికి స్వస్థత ఇవ్వడానికంట ఆయన శరీరమందు గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కాబట్టి మనుష్యుడు ఇదిగో హృదయములో ఉన్నటువంటి స్వస్థత ఎప్పుడైతే పొందుకుంటాడో ఆ మనుష్యుడంట ఈ లోకములో సంతోషంగా ఉంటాడు. ఒకసారి ఒక సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ రక్షణ పొందటానికి దేవుని సందులో తన పాప స్థితిని అంతా కూడా ఇదిగో ఒప్పుకుంటూ వివరంగా ప్రభు పశ్చాత్తాపాన్ని పొందటానికి, ప్రభు సన్నిధిలో ప్రాయశ్చిత్తం పొందడానికి ప్రార్థన చేస్తుండగా దేవుడు అతనితో మాట్లాడకపోతే, ఎందుకు దేవుడు నాతో మాట్లాడటం లేదని అతను ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలో మరింత వేదనతో ప్రార్థన చేస్తూ, దేవుడు నాతో మాట్లాడాలి, నా పాపం క్షమించినట్లుగా నాతో చెప్పాలి, తర్వాత నా పేరు జీవ గ్రంథములో రాయబడినట్టుగా నాకు చూపించాలి అని ఇలా ప్రార్థన చేస్తుండగా దేవుడు ఏం చేశాడంటే, అతనిలో ఒక బలమైనటువంటి అవిధేయత ఎప్పుడైతే ఉన్నదని దేవుడు చెప్పాడో, ఆ అవిధేయతను ఒప్పుకున్నాడంట. ఒప్పుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేశాడో తెలుసా అండి, దేవుడు తన ప్రాయశ్చిత్తాన్ని అతనికి ఇచ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడాలి అన్నా, మనం మాట్లాడేది దేవునికి వినబడాలన్నా, దేవునికి మనకును హృదయములో అడ్డుగా ఉన్న పాపపు గోడ ఇంచబడాలంటే పడగొట్టబడాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో అంటాడు కదా, నీకును నాకును మధ్య అడ్డుగా మీ దోషములు ఇదిగో నన్ను మరుగుపరుచుచున్నవి అని అంటాడు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. చూసారా అండి,
మనుషుని యొక్క దోషములంట, మనుషుని యొక్క పాపములంట అడ్డుగా వచ్చాయట. కాబట్టి పాపం అనేటువంటిది అడ్డుగా నిలబడితే దేవుడు మనతో మాట్లాడటానికి ఇబ్బందికరమే. మనం మాట్లాడితే దేవుడు వినటానికి కూడా ఇబ్బందికరమే. ఎందుకో తెలుసా? హృదయములో నా పాపము నుంచుకుని ఎడలా పరమనందున్న తండ్రి నా మనవి వినకపోవును అంటున్నాడు. కాబట్టి మన హృదయములో పాపాన్ని అలాగే పెట్టుకొని మనం ఏ నమస్కారం చేసినా, ఏ దండాలు పెట్టినా, ఏ పుణ్యక్షేత్రాలు దర్శించినా, ఏమి చేసినా, ఎన్ని గొప్పలు చేసినా కానీ దేవుడట మన మనవి ఆలకించలేడట. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధ సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుడు ఆయన. అందుకని అంటాడు, నేను పరిశుద్ధుడను గనక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. హృదయమునకున్న వ్యాధి ఏంటది అంటే పాపమనే వ్యాధి. ఒకసారి మా నాన్నగారు రక్షణ పొందేటప్పుడు దేవుడు మా నాన్నగారితో మాట్లాడలేదట. అప్పుడు వారు ఆత్మీయ దైవజనులు ఏం చేశారంటే, ఎందుకు దేవుడు మాట్లాడటం లేదని ఇదిగో నాన్నగారిని ఏకాంత ప్రార్థనకని పొలాల్లోనికి తీసుకువెళ్ళి అక్కడ వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఆత్మీయ దైవజనులకి, మా నాన్నగారి యొక్క ఆత్మీయ దైవజనులకి దేవుడు ఒక సంగతిని బయలుపరిచాడు. ఏంటా సంగతి అని అంటే, మా నాన్నగారు మంచి కార్పెంటర్ అన్నమాట. కాబట్టి కార్పెంటర్ పని చేస్తాడు, కంసాలి పని కూడా చేస్తాడు. మరి ఇలా చేసినప్పుడు కార్పెంటర్ పని చేస్తున్నప్పుడట మా నాన్నగారు మేస్త్రి గారి మీద కోపగించుకున్నారట. ఏం చేశారంటే కోపగించుకున్నారు. ఇప్పుడు దేవుడు నాన్నగారితో మాట్లాడటానికి ఏ వడ్డు వచ్చిందంటే కోపం వచ్చింది. ఏ వడ్డు వచ్చిందమ్మా? కొంచెం మెల్లిగా చెప్తారు మీరందరూ. అస్సలు మీకెవరు కోపం రాదు. హల్లెలూయా. ఏ వడ్డు వచ్చిందంటే కోపం వడ్డు వచ్చిందట. ఇదేంటి కోపం అంత పాపమా? బైబిల్ చెప్తుంది, కోపపడుడు గాని పాపం చెయ్యొద్దు. ఇదేంటి పాపం లేని కోపం ఏంటి? పాపంతో ఉన్న కోపం ఏంటి? దేవుని సన్నిధిలో ఈ యొక్క కోపం అనేది అడ్డొచ్చినప్పుడు వెంటనే నాన్నగారు ప్రభు దగ్గరకు వెళ్ళి, ప్రభువా నేను నా మేస్త్రి మీద కోపడ్డానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని ఏం చేశారో తెలుసా? క్షమాపణ అడిగారు. ఎప్పుడైతే క్షమాపణ అడిగారో దేవుడు నాన్నగారితో మాట్లాడారు. హల్లెలూయా. కాబట్టి పాపం అనేటువంటిది ఇదిగో అది కోపమైనా, అది భూతైనా, లేకపోతే అది ఇదిగో ఏమండి అపవిత్రమైన చూడటమైన ఏదైనా పాపమే. ఏమండి తెలియకుండా ఒకరిని తీసుకున్నా పాపమే. అందుకని హృదయములో ఉన్నటువంటి పాపం అనే వ్యాధట ఏం చేయబడాలో తెలుసా? స్వస్థపరచబడాలి. కాబట్టి ఎప్పుడైతే పాపం అనేటువంటి అడ్డు తొలగించబడుతుందో దేవునికి నీకు నేరుగా ఒక గొప్ప సంభాషణ కలుగుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డగా నువ్వు చేయబడతావు. దేవుడు నీకు తండ్రిగా చేయబడతాడు. నీవు దేవుని కుమారుడుగా చేయబడతావు. ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? అందుకని అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా అండి? దేవుని సన్నిధిలో పాపం అనేటువంటి వ్యాధి హృదయాన్ని పట్టి పీడిస్తుంది. ఈ లోకములో ఒక దేశస్థులు కాదు, రెండు దేశస్థులు కాదు, యావత్ భూగోళం ఎంతవరకైతే మానవ లోకం ఉందో ప్రతి మనుషుని హృదయంలో జన్మతః పాపం అనేటువంటిది మనుషుల్లో ఉంది. కాబట్టి ఆ పాపము నుండి విడుదల పొందటం అది యేసు ప్రభువును గ్రహించే స్వస్థత. బైబిల్ గ్రంథంలో
మనుషునికి హృదయములో ఉన్నటువంటి పాపం అనే వ్యాధి నుండి స్వస్థత కావాలి. వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన స్త్రీని యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన స్వస్థపరిచాడు. ఆమె హృదయంలో ఉన్న పాపాన్ని బాగు చేశాడు. మరి అప్పుడున్న ప్రజలందరూ కూడా ఈమె పాపం చేసింది కదా, ఈమెను కొట్టాలని అందరూ వచ్చారు, చిన్నలు మొదలుకొని పెద్దలు కూడా. మరి అలా వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా అండి? ఇదిగో మీలో ఎవరైతే అట్టి పాపం చేయలేదో వారు మొదట రాయి వేయండి అన్నాడు. తరువాత యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నిన్ను కొట్టడానికి వచ్చిన వారందరూ ఎక్కడమ్మా అంటే, అప్పుడు యేసు ప్రభు తానందు కదా, వారందరూ వెళ్ళిపోయారయ్యా. మరి వారు నీకు ఏ శిక్ష వేయలేదా అంటే, నాకు ఎవరు ఏ శిక్ష విధించలేదు. మరి యేసు ప్రభు అంటున్నాడు, నేను కూడా నీకు శిక్ష విధించను అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు మన పాపాన్ని బట్టి శిక్షించాల్సి వస్తేనంటండి, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా అందరూ శిక్షార్హులే. మరి ఒక సిద్ధాంతం ఉంది, ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టులందరినీ శిక్షించండి, మంచి వారిని కాపాడండి అని. అంటే మంచివారు ఎవరున్నారు ఈ లోకంలో? ఇలా ఆలోచన చేస్తే మంచివారు ఎవ్వరు లేరు. వీడు మంచోడు కాదు, వీడు మంచి ఆలోచన చేయాల, వీడు మంచోడు కాదు, వీడు దొంగతనం చేశాడు, వీడు మంచోడు కాదు, ఇదిగో వీడు నరహత్య చేశాడు, ఈమె మంచిది కాదు, ఇదిగో ఈమెను చంపేసేయాలి అని ఇలా అందరినీ ఏదో ఒక్కొక్క లోపాన్ని చూసి అందరిని హతమార్చుకుంటా వెళ్ళిపోతే ఈ భూగోళం అంట శ్మశానంగా మారిపోతాయి. అందుకే పాప శిక్షను యేసు ప్రభు తాను భరించి ఆ శిక్షను మన మీద నుండి తొలగించి ఆయన ఏం చేశాడు తెలుసా అండి? మనకు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. మనకు స్వస్థత ఇచ్చాడు. హృదయ సంబంధమైన స్వస్థత, ఆ పాపమనే వ్యాధికి కలగవలసిన స్వస్థత యేసయ్య శిలువ మరణ పునరుత్థానాల వలన మనకి గొప్ప స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభుని శిలువ వేసేటప్పుడు అండి ఒకడు ఏం చేశాడో తెలుసా? ఆయనట బల్లెంతో పొడవటానికి వెళ్ళాడట. ఎందుకని? అరే వీడు చచ్చిపోయాడో లేదోరా చూసొస్తానా అన్నాడట. అసలు వాస్తవంగా అతడు ఎవరో తెలుసా అండి? అతడు ఒక గుడ్డివాడు, కన్నులు లేనివాడంట. వాడికి కూడా ఎంత పౌరుషం చూడండి. యేసును సంపాలని ఎంత కక్షం. వెళ్ళి పొడిచి వచ్చేసరికి ఆ యొక్క పక్కలో పొడిచిన రక్తము నీరట చింది వీడి కనుల మీద పడిందంట. వీడి కనుల మీద పడేసరికి వీడికి వెంటనే చూపు వచ్చేసింది. రోమియుడికి చూపు వచ్చేసరికి, కనులకు స్వస్థత వచ్చేసరికి ఏమైంది తెలుసా? అతని హృదయానికి స్వస్థత వచ్చింది. హల్లెలూయా. వీడు దేవుడు కాదు, వీడు మాకు అక్కరలేదు అని ద్వేషించినటువంటి ఆ రోమీయుడు అంటున్నాడు కదా, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. చప్పటి కొడి దేవుడు మహిమపడుతా. హల్లెలూయా. ఇతడు నిజముగా దేవుని కుమారుడు, పాపుల రక్షకుడని తన నోటితో ఒప్పుకున్నాడట. తన హృదయంలో ఉన్నటువంటి పాపాన్నంతటి నుండి ప్రాయశ్చిత్తం పొందాడు. ఎంత గొప్ప స్వస్థత అండి! యేసు ప్రభు మన హృదయములో ఉన్న పాపమనే వ్యాధికి స్వస్థత ఇవ్వగలిగిన వాడు. అలాంటి స్వస్థత నీ హృదయానికి ఉందా ఈ రాత్రి? రక్షింపబడిన వారైనా రక్షణ పొందని వారైనా సరే హృదయానికి స్వస్థత, ఆలోచనను స్వస్థత కావాలి. రక్షణ పొందిన వారికి అంటున్నాడు కదా, మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఎలాగంటండి? స్వస్థ బుద్ధి కలవారై దేవుని సన్నిధిలో ఈ అంతరంగం అనేటువంటిది స్వస్థ బుద్ధి కలిగినదిగా ఎప్పుడైతే ఉంటుందో గంతులు వేస్తూ ప్రభువును బట్టి సంతోషిస్తా. హల్లెలూయా.
ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ప్రభు నన్ను ఆరోగ్యవంతుడిగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక యవనస్తుడి గురించి చెప్పాను కదా, దేవుడు నాతో మాట్లాడాలి అని ఎప్పుడైతే తన పాపములను విడుదల పొందాడో దేవుడు అతనితో మాట్లాడి, నీ పాపాలు క్షమించాను కుమారుడా, ఇదిగో చూడు నీ పేరు జీవ గ్రంథంలో రాశాను, నీ పేరేంటో తెలుసా? జేపీ ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయన గారు నాన్నగారితో పాటు సేవ చేసి అనేక ఆత్మలను రక్షించాడు. హల్లెలూయా. ఎంత గొప్పవారో తెలుసా? దేవుని సన్నిధిలో హృదయ స్వస్థత చాలా అవసరం. మనుషునికి హృదయ స్వస్థతే కాదు, శరీర సంబంధమైన స్వస్థత కూడా అనుగ్రహించగలిగిన వాడు యేసు ప్రభు. మీరు గనక నిర్గమకాండం 14వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ అంటారు కదా, చివరి వచనంలో మనం చదువుకుంటాం. నిర్గమకాండము 14వ అధ్యాయము, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చూడండి 15వ అధ్యాయం అనుకుంటా. ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. ఎన్నో వచనమ్మా? 26వ వచనం. 15, 26వ వచనం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఏమండి, ఏ డాక్టర్ అన్నా ఇలాంటి సర్టిఫికేట్ ఇవ్వగలడా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూసారా? మన హృదయానికి స్వస్థత, మన శరీరానికి స్వస్థత. మనం చదువుకున్నాం, అతడు గంతులు వేయుచు యెహోవాను స్తుతించుచు దేవాలయములోనికి వెళ్ళాడట. అతడు శరీర సంబంధమైన బలహీనుడు, కుంటివాడుగా ఉన్నాడు. ఏమండి, అతడు ఒక కుంటివాడుగా ఉన్నప్పుడు యేసు ప్రభు అతను స్వస్థపరచడం వలన అతడంట దిగ్గున లేచి నిలచి నడిచి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాడట. ఎంత గొప్ప మేలు పొందాడో తెలుసా? నిజంగా మనం శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం గనక, శరీర సంబంధమైన బలహీనతలు ఇదిగో ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి గనక, ఈ బలహీనతలను దేవుడు ఏం చేయగలడంటే ఆయన స్వస్థపరచగలడు. ఆయన బాగు చేయగలిగినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినటువంటి 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 సంవత్సరాలు దేవుని యొక్క సేవ చేస్తూ యేసు ప్రభు వస్తుండగంట అనేక మందిని ఇళ్ళల్లో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులంట మంచాల మీద వీధుల్లోనికి తీసుకొచ్చారట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన నీడ వారి మీద పడితే వారు బాగుపడతారని, వారు స్వస్థపడతారని. ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవా ప్రభు అని యేసుని అడుగుతుంటే యేసు ప్రభు ఏమన్నాడండి? హాస్పిటల్కి వెళ్తే ఓపీ టైం అయిపోయింది అనుకోండి, ఇక ఈ రోజు లేదమ్మా రేపు రా డాక్టర్ గారు వెళ్ళిపోతాడు అంటారు కదా. ఏమండి, లేకపోతే డాక్టర్ గారు చూడటానికి టైం లేదని అంటారు. కానీ యేసు ప్రభుట ఆయన స్వస్థతను కోరుకొని ఆయన దగ్గరకు వస్తేనట ఆయన ఏం చేస్తానన్నాడు తెలుసా? నాకు ఇష్టమే. చప్పట్లు కూడా దేవుని భయపడతామా? హల్లెలూయా. ఎందుకు అనంటే మనకు కావలసిన శరీర సంబంధమైన స్వస్థత ఇవ్వటం యేసయ్యకి ఇష్టమంట. ఈ లోకములో ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా, ఎవరి వలన అయినా కాకపోయినా, యేసయ్యకు సాధ్యమైనది, యేసయ్యకు ఇష్టమైనది ఏంటంటే మన యొక్క హృదయ సంబంధ
సంబంధమైన స్వస్థతే కాదు, శరీర సంబంధమైన స్వస్థత కూడా ఇవ్వటం యేసయ్యకి ఇష్టమయ్యింది. అందుకని అంటున్నాడు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని. ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఆ కుష్టి వ్యాధి కలిగిన వారికంట తన చెయ్యి ఇచ్చి అతని మీద తాకి అంటున్నాడు, నాకిష్టమే కుమారుడా, నీవు స్వస్థ చిత్తుడు కమ్ము అన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క స్వస్థత వెంటనే కలిగింది. ఎంత గొప్ప యేసయ్య చూడండి. యేసయ్యకి ఇష్టం మన శరీర బలహీనతలు. మనం అనుకుంటాం కదా, చిన్న చిన్న బలహీనతల్లో కూడా దేవుణ్ణి అడగాల, ఈ చిన్న చిన్న బలహీనతలు కూడా ప్రార్థన చేయాలా. చిన్న తలనొప్పి వస్తేనే కానీ ప్రార్థన మానేసేది. అమ్మో నాకు ఈ పూట భయంకరమైన తలనొప్పి, నా కాళ్ళు నొప్పులండి, నేను ప్రార్థనకు రాలేలే యేసయ్య, నీవు అర్థం చేసుకుంటావుగా అంటారు కదండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చిన్న సమస్యను కూడా యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేయాలి. సీమోను అనబడిన పేతురు గారి యొక్క అత్తకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఏం చేశాడంటే యేసు ప్రభు ప్రార్థన చేయగా ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క విష జ్వరం అంట ఏమైపోయింది తెలుసా అండి? మొట్టమాయమైపోయింది. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి చిన్నది కూడా ప్రతి మైనట్టుగా మనం తీసేస్తాం. అసలు ఈ రోజుల్లో జ్వరాలను ఏం చేయకూడదు, నమ్మకూడదు. ఎందుకు తెలుసా? జ్వరం వచ్చి ఈ రోజుల్లో చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. అది విష జ్వరమో, డెంగీ జ్వరమో, లేకపోతే ఇంకేంటండి చికెన్ గునియా అంట, ఏమండి ఇంకేంటో తెలుసా? రకరకాలైనటువంటి జ్వరాలకు దారి తీసి మనుషులు ప్రాణాల బలి కోరుతున్నాయి. ఇక మనకు బాగా జలుబు ముక్కులమ్మడి కారుతుంది అనుకో, అప్పుడు ఏమన్నా అయ్యగారండి జలుబు బాగా అంటే అంటాం కదా. ఏమండి జ్వరం అవుతుందనుకో, బాగా మంటలు వెళ్ళిపోతుందండి అంటాం. దేవుని సన్నిధిలో సామెత ఉంటుంది, ఏంటో తెలుసా? గోటుతో పోయేదాన్ని అంట ఎక్కడ దాకా తేకూడదు. కొద్దిగా రాగానే ఏదో తేడాని నీ శరీరంలో తెలుస్తుంది. తెలిసినప్పుడు స్వస్థపరిచి యేసయ్య మనకున్నప్పుడంట మనం ఏం చేయాలో తెలుసా? ఆయన ద్వారా స్వస్థత కొరకు మనము దేవుని వైపు దేవుణ్ణి అడగాలి, దేవుని నమ్మాలి. ఆయన స్వస్థపరిచేవాడు. చాలా మంది ఈ రోజుల్లో కూడా అంటున్నారు, ఇవన్నీ చిన్నయ్యానండి, వీటి కోసం ఎందుకు అడగాలి, ఎందుకు ప్రార్థన, అవసరం అయ్యే పోతేలే. రకరకాలైన బోధలు వస్తున్నాయి ఈ లోకంలో. ఏమండి ఏ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలో తెలుసా? మన శరీరాన్ని బాగు చేసేవాడు. ఆయనకు కుష్టి వ్యాధి వస్తే ఎవరన్నా కుష్టి వ్యాధి కలిగిన వారిని ఎవరన్నా తాకుతారండి? ఎవరు ముట్టుకోరు. కానీ యేసు ప్రభుట ఆ కుష్టి వ్యాధి కలిగిన వారి మీద చెయ్యి వేసి, కుమారుడా నాకు ఇష్టమే, అప్పుడు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనని అడిగారట. చూసారండి, కుష్ఠరోగం అనేటువంటిది ఎలాంటిదండి చెప్పండి? ఎలాంటిది? కరోనా కంటే డేంజరా, లేకపోతే కరోనా లాంటిదా? ఏమండి మేము తేల్చుకోలేములే గారు అంటారా? కుష్ఠ వ్యాధి అనేటువంటిది కరోనా కంటే డేంజర్. ఏమండి అది ఒక అంటు వ్యాధి లాంటిది, కమ్యూనికబుల్ డిసీజ్ అన్నమాట. మరి అలాంటి అంటు వ్యాధి కలిగిన వారిని ఎవరు తాకుతారండి? ఎవరు తాకుతారు? ఎవరు అంటుకుంటారు? ఎవరు ముట్టుకుంటారు? మన పిల్లలు కొంచెం ఎత్తేది, కొంచెం జలుబు ఏదన్నా కారిందనుకో, ఏమంటాం? చిన్నప్పుడు తీసినట్టు తీస్తావా? కనపట్టలేదు నీకు, ముక్కు తుడుచుకో అంటాం కదా. మన పిల్లలే. కానీ ఏం చేస్తున్నాం? వారికి కొంత వయసు వచ్చిందని మనం ఏం చేస్తున్నాం? వాడు జలుబు కారుతున్నా తెలియక వాళ్ళు ఎలాగున్నా కానీ మనం ఏం చేయవు తెలుసా? మనం చెయ్యి చాపం. యేసయ్యా నీ వ్యాధి ఏదైనా సరే ఎట్టి
వ్యాధిగ్రస్తుడైనా సరే ఆ యేసయ్య హస్తము యొక్క స్పర్శ, గాయపరచబడిన హస్తము యొక్క స్పర్శ తాకగలిగితే, అనుభవించగలిగితే వారికి స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. బైబిల్ గ్రంథంలో ఆయనంట తాకాడట, ముట్టాడట. ఏమండి, యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు, మనల్ని స్వస్థపరచాలని, మనల్ని బాగు చేయాలని అనేకమైన సమస్యలతో ఉండి మనం ఏం చేయలేమో తెలుసా? ఈ శరీర సమస్యలే దేవుణ్ణి వెంబడించకుండా మనకు అడ్డుగా నిలబడుతున్నాయి. అందుకని అతడంట గంతులు వేయించు దేవాలయంలోనికి వెళ్ళాడట. దేవుణ్ణి స్తుతించడానికి వెళ్ళాడు, దేవుని కొరకు బ్రతకాలని వెళ్ళాడు, దేవుని వెంబడించాలని వెళ్ళాడు. దేవుని కొరకు బ్రతకడానికి మన శరీర సంబంధమైన బలహీనతలు అడ్డు రాకూడదని ప్రభు సన్నిధిలో రాత్రి నుండి ప్రార్థన చేయి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆనందంగా ప్రభువును వెంబడించగలుగుతావు. దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికి చాలా బలహీనంగా ఉంటాం. ఇప్పుడు దేవుడు మంచి చేతులు ఇచ్చాడు. చేతులు ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రం అంటే ఏం చేయలేం? మనం 2 చేతులు ఎత్తలేం కదా. రేపు చెయ్యి లేకపోతే పైకి, కానీ దేవుని సన్నిధిలో స్తోత్రం అనగానే అప్పుడు చెయ్యి ఎత్తాలనుకుంటావు, కానీ ఏం చేయలేవు, ఎత్తలేవట. అంటే ఎత్తగలిగినప్పుడు, నీకు అవకాశం ఉన్నప్పుడు, ప్రభు నీకు సమయం ఇచ్చినప్పుడు, బాగుపరుచుకోగలిగిన స్వస్థత ఇవ్వగలిగిన వాడు నీ ఎదుటకొచ్చినప్పుడు, ఆయన హస్తము తాకినప్పుడు, చాచబడినప్పుడంట ఆ హస్తము యొక్క స్పర్శను పొందుకొని ఆయన ఆరోగ్యమును అనుగ్రహమును పొంది నీవు స్వస్థ చిత్తుడవై ఆయన కొరకు బ్రతికే జీవితం కావాలి. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని కలిగి ఉంటే దేవుని సన్నిధిలో దేవుని యందు ఆనందించగలుగుతావు. దేవుడు నీ యందు ఆనందిస్తాడు. నిజంగా కుంటి భిక్షుకుడు అలా కుంటుకుంటూ వెళుతుండగా పరలోకమందున్నటువంటి తండ్రి చూసి ఎంత ఆనందించుంటాడండి, ఎంత సంతోషించుంటాడు. ఆ పేతురు యోహానును ఇదిగో ఆ వారి వెంట వెళుతున్నటువంటి ఆ కుంటి వారిని చూసి ఎంత సంతోషించుంటారు. అమ్మో, ఇతడు బాగుపడితే దేవుని కొరకు ఇలా బ్రతుకుతాడా. ఒక ఆయన గారంట ఏమన్నాడు తెలుసా? ఈ ఊర్లో ముత్తయ్య గారు అనేటువంటి ఆయన ఉండేవారట. ఏమంటేనమ్మా పేరు? అమ్మా ఆ పేరు అదేగా. ఏంటి ఆయన గారు ముత్తయ్య గారు అనేవాడు. అయితే మా నాన్నగారు ఈ ఊరు రాక మునుపు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండగా ఆయన గారు అన్నాడట, మీరు ఎప్పుడైతే కుటుంబంతో ఈ ఊరు వస్తారో అప్పుడు నేను రక్షణ పొందుతా, అప్పుడు నేను దేవుని కొరకు బ్రతుకుతా, అప్పుడు నేను దేవుని వెంబడిస్తా అనేవారట. అనేటప్పుడు దైవజనులు నాన్నగారు ఈ ఊరికి వచ్చారు కుటుంబంతో. ఈ ఊరికి వచ్చి వారు ఎన్నో సార్లు వారితో మాట్లాడారు. కానీ వారు ఏం చేశారు తెలుసా? ప్రభు నెరగకుండానే, ప్రభు కొరకు బ్రతకోకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు. చాలా మంది కూడా ఇలాగే అనుకుంటారు, యేసయ్య నన్ను స్వస్థపరిస్తే ఇక నా జీవితం నీ కోసమే, ఇక నీకే అంకితం అని అంటారు. కానీ ఆ స్వస్థత పొందాక ఇక ఏం చేస్తారు తెలుసు? దేవుని వైపు వెంబడించలేరు. ఈ కుంటి వాడైతే స్వస్థ చిత్తుడు ఏం చేసిన తెలుసా అండి? శక్తి పొందుకున్నవాడై యేసును వెంబడించాడట. హల్లెలూయా. వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు ప్రభుని స్తుతిస్తూ. ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతించేటువంటి జీవితం ఏంటంటే, మన యొక్క జీవితంలో ఉన్నటువంటి హృదయంలో ఉన్న పాపమనే వ్యాధిని బాగు చేసుకోవటం, మన శరీరానికి ఉన్నటువంటి వ్యాధిని, ఆ అనారోగ్యము నుండి స్వస్థత పొందటం ప్రభువుని స్తుతించటం అంటే. ప్రభువుని స్తుతించటం అంటే మన హృదయములో ఉన్నటువంటి దిగులు, చింత,
వేదన యావతంతటిని కూడా విడుదల పొందటం. హల్లెలూయా. హన్నా ఎంతో తెగులుతో ఉండి ఏం చేస్తున్నారు? చాలా బాధపడుతుంది. ఇదిగో నా తోడి కోడలకి బిడ్డలు ఉన్నారు, నాకు బిడ్డలు లేదయ్యా అని రోజు వెళ్ళి భర్తతో చెప్పుకుంటుంటే భర్త అంటున్నాడు, ఇదిగో నువ్వు పర్లేదు, నువ్వు ఊరుకో, 10 మంది కుమారుల కంటే బలాఢ్యుడైన భర్తనైన నేనున్నాను నీకు, నువ్వు సంతోషించు అని అంటున్నాడు. ఏమండి, ఆమెను ఆదరిస్తున్నాడు, ఆమె బలపరుస్తున్నాడు. ఆమె హృదయంలో ఉన్నటువంటి వేదన ఏదో ఒక మాటల ద్వారా ఆమెను బలపరచాలని చూస్తున్నాడు. ఇవి మనుషుని మాటలుగా, మనుషుని మాటలు ఎంతవరకు ఆదరణ అంటే కొంతవరకే. అది యేసయ్య వాగ్దానం అయితే మానవ జీవితానికి శాశ్వతమైన ఆదరణ. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె వేదనతోనంటే ఏం చేసిందో తెలుసా అండి? ఇట్లా కాదు, లేక నా భర్తతో చెప్పుకోవడం కాదు, కానీ ఏం చేయాలో తెలుసా? దేవుని మందిరంలోనికి వెళదామని షీలోహులో ఉన్న దేవుని మందిరంలోనికి వచ్చంట. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే తన హృదయాన్ని కుమ్మరించిందట. తన హృదయంలో ఉన్న వేదన అంతటిని కూడా ఏం చేసిందంటే కుమ్మరించింది. తన హృదయంలో దుఃఖము, తన హృదయంలో అవమానము, తన హృదయంలో హేళన, తన హృదయంలో బాధ, దిగులు, చింత. ఆమెకు అలాంటి దిగులు, గర్భఫలమైన దిగులు, మరొకరి హృదయంలో మరొకరి దిగులు. ఒక 90 ఏళ్ల వృద్ధురాలికి దిగులు ఉంటో తెలుసా చెప్పనా? అయ్యా, అమెరికాలో నా మనవడు ఉన్నాడయ్యా, వాడు పెళ్లి వేసుకొని అంటున్నాడయ్యా, వాడు పెళ్లి కూడా చూస్తే నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నానయ్యా. అది ఆ దిగులు. ఆ హృదయంలో దిగులేండి, ఆ మనవడు పెళ్లి కావాలి, ముని మనవడు పెళ్లి. ఏమండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదన. ఒకటే వేదనని కాదు, ప్రతి హృదయం కూడా బరువెక్కిన గుండెలతో ఉంటారు. అయితే ఏ హృదయం బరువెక్కినా కానీ యేసు ప్రభు అన్నాడు కదా, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే, యెహోవా రాఫానే. కాబట్టి ఆయనే బాగు చేసేవాడు. ఎప్పుడైతే ఆమె హృదయాన్ని కుమ్మరించిందో దైవజనుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, నీవు కోరినట్లు దేవుడు నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాడు అని మాటిచ్చి ఆమెను వెలుపలకు పంపాక దేవుని సన్నిధిలో ఏం జరిగిందో తెలుసా అండి? దేవుని సన్నిధిలో దేవుని మాట ప్రకారంగా ఆమెకు కుమారుని దేవుడిచ్చాడు. చెప్పని దేవుడు మైపడతా. అతనే సమూయేలు. ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడయ్యాడు అంటే మన హృదయంలో ఉన్న వేదనని మనం అలాగే ఉంచుకొని దిగులు పడే కంటే, వారితో పంచుకునే కంటే, వీరితో పంచుకునే కంటే వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? మనల్ని ఎండగడతారు కదండి, ఎండగడతారు మనల్ని. కాబట్టి వాళ్ళతో వీళ్ళతో కాదు, మరి సొంత భర్తతోనే ఆమె చెప్పుకున్న ప్రయోజనం లేదనుకుని ఆమె ఏం చేసిందో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి తన హృదయమున్న వేదన అంతా కుమ్మరించింది. ఈ రాత్రి నీ కుటుంబంలో, నీ హృదయంలో ఏ వేదన ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, ఏ చింత ఉన్నా, ఏ బాధ ఉన్నా, యేసయ్య పాదాల చెంత నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే నా ప్రభువైన యేసు చెదిరి ఉన్న నీ గుండెను కలవరముతో నింపబడిన నీ హృదయాన్ని సమాధానపరిచి స్వస్థపరచగలడు. హల్లెలూయా. ఆయన ఎద్దుకు వచ్చి నువ్వు వేడుకో. ఆయన ఖచ్చితంగా బరువెక్కిన నీ గుండెలను, ఎదుగో శరీర సంబంధమైన నీ బలహీనతలను, ఆత్మ సంబంధమైన హృదయంలో పాపమనేటువంటి వ్యాధిని స్వస్థపరచగలిగిన వాడు యెహోవా రాఫా. ఆయన స్తుతించటమే గొప్ప ధన్యత. అట్టి గొప్ప దేవుని యొద్దకు నీవు రాగలిగి ఆయన వెంబడిస్తే ఆయన స్వస్థత నీ కుటుంబానికి ప్రభు ఇస్తాడు, నీ జీవితంలో కలుగు చేస్తాడు. ఉన్నతమైన కార్యాలు ఆయన నెరవేరుస్తాడు. అట్టి కృప ప్రభుతో ఇచ్చేను గాక.
ఆమేన్. అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. యెహోవా రాఫా అనే యేసయ్యను మనం స్తుతించాలి. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు గనుక ఆయన మనం ఆరాధించాలి, ఆయనను మనం స్తుతించాలి. ఇంతకు మునుపు నీ యొక్క జీవితంలో ఏ స్వస్థత యేసయ్య వలన నాకు అక్కర్లేదు అనుకున్నావేమో, ఇప్పుడు యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడాడు. నీ హృదయానికి స్వస్థత అవసరమో, నీ శరీరానికి స్వస్థత అవసరమో, నీ అంతరంగమందు బరువెక్కిన గుండెలకు సమాధానము స్వస్థత అవసరమో, ఏ విధమైన స్వస్థత నీకు కావాలో ఆ విధమైన స్వస్థతను ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభు. ఆ విధమైన స్వస్థతను అనుగ్రహించేవాడు యేసు క్రీస్తు. అలాంటి స్వస్థత నాకు దయచే ప్రభువా. నా హృదయంలో ఉన్నటువంటి, నా కుటుంబంలో ఉన్నటువంటి పాపం అనేటువంటి వ్యాధి నుండి నాకు, నా కుటుంబానికి స్వస్థత దయచే ప్రభువా. నా వారి హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రతను మీరు కడిగి వేయండి ప్రభువా. పాప క్షమాపణ మీరు దయచేయండి. మమ్మల్ని మీరు పరిశుద్ధపరచండి. నాకును నీకును అడ్డుగా ఉన్న ప్రతి పాపపు గోడను పడగొట్టి తండ్రి నన్ను స్వస్థపరచునైనా, నన్ను విడుదల చే ప్రభువా. నేను నీలో ఆనందించి గంతులు వేయనట్లుగా, సంతోషించినట్లుగా ఆ గొప్ప రక్షణ భాగ్యము నా కుటుంబానికి దయచే ప్రభువా. తండ్రి, నా శరీరంలో అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాయి ప్రభువా. నేను శరీర సంబంధమైన బలహీనతలు కలిగిన వాడుగా ఈ రాత్రి నీ సన్నిధిలో ఉన్నాను ప్రభువా. నీకిష్టమైతే నువ్వు స్వస్థపరచగలవని నమ్ముతున్నాను ప్రభువా. నన్ను శుద్ధిగా చేయవా ప్రభువా, నువ్వు అడుగుతావా? యేసు ప్రభు తన చెవి చాపు నిన్ను ముట్టంటున్నాడు. నీవు స్వస్థత పొందటం నాకు ఇష్టమే అంటున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి స్వస్థతను నీవు పొందుకోవడానికి ఇష్టమైతే నీవు నోరు తెరిచి ప్రభువా, నా శరీర బలహీనత నుంచి విడుదల కలిగించయ్యా, నా అనారోగ్యం నుంచి విడుదల కలిగించు, నన్ను స్వస్థపరిచే దేవుడు అని నేను నమ్ముతున్నాను ప్రభువా. నాకు విడుదలగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఏవేవో నేను చేయను గాని ప్రభువా, నీవు మాత్రమే స్వస్థపరిచే దేవుడు అని నమ్ముతున్నానయ్యా. ఈ కుటుంబం ఏర్పాటు చేసిన స్తుతి ఆరాధనలో నా శరీర బలహీనతలకు స్వస్థత ఇచ్చే దేవుడే తండ్రి. నా కుటుంబ బలహీనతలు ప్రభా, నా భర్త భార్యనైనా, నా బిడ్డలు, నా కుమారులు కుమార్తెలు, వారికి ఉన్న శరీర బలహీనతల నుంచి స్వస్థతనిచ్చే దేవుడు ప్రభా. నా తల్లిదండ్రులను స్వస్థపరచునైనా ప్రభు సన్నిధిలో అడుగుతావా? ఆ శరీర బలహీనతలు బట్టి ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళకోకుండా వెనుకంజ వేసావో నీకు తెలుసు. ఆ శరీర బలహీనత ఏంటో స్వస్థపరచమని యేసయ్యని రాత్రి అడుగు ప్రభు సన్నిధిలో. ఆయన పొందిన దెబ్బల చేత నీ హృదయానికి, నీ శరీరానికి స్వస్థత అనుగ్రహించేటువంటి వాడు యేసయ్య. ఆయన పొందిన దెబ్బల చేత నీ హృదయంలో ఉన్న కలవరాన్ని, బొడివెక్కిన నీ గుండెలను, దుఃఖముతో నిండి ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆనందముగా మార్చగలిగిన వాడు. ఆయన మాట చేత, ఆయన వాగ్దానము చేత, ఆయన నెరవేర్పు చేత నీ హృదయములో ఉన్న దుఃఖము, నీ హృదయంలో ఉన్న వేదన, నీ హృదయంలో ఉన్న చింతంతటిని కూడా తొలగించేవాడు యేసయ్య. ఈ రాత్రి గుండె చెదిరిన వారిని బాగు చేస్తానంటున్నాడు. నీ హృదయం దేని కొరకు చెదిరిపోయిందో, నీ కుటుంబంలో ఉన్న సమస్యల విషయంలో, ఆర్థిక పరిస్థితుల విషయంలోనా, బిడ్డల విషయంలోనా, లేకపోతే నీకున్నటువంటి అప్పుల విషయంలోనా, దేని విషయంలో నీ హృదయం కలవరం చెందుతుందో ప్రతి విషయంలో కూడా ప్రభువా నాకు నెమ్మది నువ్వు ప్రభువా, నా కుటుంబంలో సమాధానము, సంతోషాన్ని ఇవ్వయ్యా. నా హృదయంలో బరువెక్కినటువంటి కొరతను మీరు తీర్చండి అయ్యా. అయ్యా, బిడ్డలు లేని స్థితిలో హన్నా ఉన్నప్పుడు బరువెక్కిన గుండెలతో నింపబడినప్పుడయ్యా,
ఆమెకు స్వస్థత ఇచ్చావయ్యా. కుష్టి వ్యాధితో నింపబడిన వారిని ముట్టి అతనికి స్వస్థత ఇచ్చావు ప్రభువా. అయ్యా, వ్యభిచారము చేస్తున్న పట్టబడిన సహోదరిని ప్రభువా, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా, నేను కూడా శిక్షించను, ఇక పాపము చేయకుమని ఆమె హృదయాన్ని స్వస్థపరిచాడు. హృదయంలో పాపపు వ్యాధిని స్వస్థపరిచిన యేసయ్యా, ఈ రాత్రి నిన్ను కూడా స్వస్థపరచాలనుకుంటున్నాడు. నీకే స్వస్థత కావాలో ప్రభు సములు కోరుకో. ఆయన నా వల్ల కాదు అని చెప్పడు ఆయన, నాకు అసాధ్యమైనది నీ బలహీనతని చెప్పడు ఆయన. ఆయనకు సమస్తము సాధ్యము. ఆయనను నమ్మిన వారికి సమస్తము సాధ్యమని సెలవిస్తున్నాడు యేసయ్య. నిన్ను స్వస్థపరిచేవాడు. దేవా, ఇలాంటి గొప్ప స్వస్థతనిచ్చి యేసయ్యను స్తుతించే భాగ్యాన్ని ప్రభువా ఈ కుటుంబంతో పాటు నాకు కూడా ఇచ్చావు ప్రభువా. నన్ను కూడా తీసుకుని వచ్చావు ప్రభువా. నా బిడ్డలను కూడా మీరు తీసుకొచ్చారు నాయన. నా కుమారులు కుమార్తెలు కూడా తీసుకొచ్చావు ప్రభువా. మనో సంతానాన్ని కూడా తీసుకొచ్చావు ప్రభువా. నీ స్వస్థపరిచే దేవుడు మనం స్తుతిస్తున్నాను ప్రభువా. యెహోవా రఫా, నీకే వందనాలు నాయనా. నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను బ్రతికి బట్టగట్టగలుగుతున్నాను ప్రభువా. నీవిచ్చిన క్షేమాన్ని బట్టి నా కుటుంబం ఈ లోకంలో సజీవముగా ఉండగలుగుతుంది నాయనా. నీవిచ్చినటువంటి క్షేమాన్ని బట్టి నా కుటుంబంలో ఉన్నటువంటి ఇదిగో ప్రభువా, వ్యవసాయంలో, పశువుల మందలో, దుక్కిటెక్కులు ప్రభువా, నాకు కలిగిన అంతటిని మనము క్షేమంగా ఉంచావు ప్రభువా. నేను చేస్తున్న ప్రతి దానిని కూడా ఆశీర్వదిస్తున్నావు. నేను చేస్తున్న వ్యాపారాన్ని కూడా ఆశీర్వదిస్తున్నావు ప్రభువా. ఇదంతా నీ గొప్ప కార్యమునైనా, నీవు చేసిన మేళకే నీ కొందనాలు ఆయన. స్వస్థపరిచి యెహోవా నీకే వందనాలు ప్రభువా అని అందరూ నేను ప్రభువును స్తుతిద్దామా. దేవా, నీ కొందనాలు ప్రభువా. మీరైగలిగిన నామాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కలిగిన నామాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో మా తండ్రినైనా, ఇదిగో మీరు ఇచ్చినటువంటి గ్రామాన్ని బట్టి మీ కొందనాలు ఆయన. గ్రామ ప్రజలను బట్టి మీ కొందనాలు, క్రైస్తవేత్తలను బట్టి మీ కొందనాలు ఆయన. అయ్యా, నీ సన్నిధిలో ప్రభువా సంఘాలను బట్టి మీ కొందనాలు, సంఘ కాపురుల వారి కుటుంబాలను బట్టి మీ కొందనాలు, వారి పరిచయాలకై మీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా తండ్రి, మీ సన్నిధిలో ప్రభువా ఈ యొక్క కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో పూర్ణచంద్రరావు గారిని బట్టి మీ కొందనాలు వేలుస్తున్నాం ప్రభువా. కేసీఆ గారిని బట్టి మీ కొందనాలు వేలుస్తున్నాం నాయన. వారికి ఇచ్చిన కుమారుడు నాణ్యాలను బట్టి మీ కొందనాలు ప్రభువా. అయా, ప్రియాంక వారి ఇద్దరు బిడ్డలు బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయా, ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో ప్రభువా అయా వారికి ఇచ్చిన జాబును బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారి పాటలు చేసిన మేలుకే నీ కొందనాలు చెల్లిస్తున్నావు నాయన. నాగేశ్వరాన్ని బట్టి మీ కొందనాలు ప్రభువా. ఉమాను బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నావు నాయన. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి మీ కొందనాలు నాయన. అయా, బిడ్డకు మీరు జాబ్ అనుగ్రహించినందుకు నీ కొందనాలు చెల్లిస్తున్నావు నాయన. వారి కుటుంబం పట్ల మీరు చేస్తున్న మేలుకై నీ కొందనాలు నాయన. వారి పట్ల చేయబోతున్న మేలులకై నీ కొందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా. ప్రదీప గారిని బట్టి మీ కొందనాలు నాయన. వారి భర్త గారు, వారి కుమారులను బట్టుకొని మీ కొందనాలు, వారు చేస్తున్న వ్యాపారాన్ని బట్టుకొని మీ కొందనాలు నాయన. కుటుంబం అంతరిని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నావు నాయన. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. యెహోవా రఫా, నీకే వందనాలు నాయన. వారికి ఉన్న ప్రతి ఒక్క బలహీనతల నుండి స్వస్థతను గ్రహించుచున్నవాడా నీ కొందనాలు. స్వస్థతను గ్రహించబోతున్నవాడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తెచ్చిన రక్త సంబంధికులు బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఏవో ప్రియాంక వారి తల్లిదండ్రులు పట్టుకొని మీ కొందనాలు చెల్లిస్తున్నావు నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, నేను మా వారి తల్లిదండ్రులు పట్టుకొని మీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రదీప వారి అత్తమ్మ గారు పట్టుకొని మీ కొందనాలు చెల్లిస్తున్నావు నాయన. వారి కుటుంబం అంతటిని పట్టుకొని మీ కొందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తెచ్చిన సంఘమును పట్టుకొని మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మీరు అవసరం కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు నాయన. మీరు చేస్తున్న మేళ్ళకే మీ కొందనాలు, మీరు చేయబోతున్న అద్భుత కార్యాలకే మీ కొందనాలు నాయన. నీ మాట విశ్వాసంతో అందరూ విని నమ్మి ప్రభువా నీ యొక్క ప్రభువా హృదయ సంబంధమైన స్వస్థత, శరీర సంబంధమైన స్వస్థత, ఇదిగో బరువెక్కిన గుండెలకు కావలసిన ఆదరణ ప్రభువా, ఆ స్వస్థత పొందాలని సన్నిధిలో ప్రభువా తీర్మానించుకున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారి పట్ల మీరు చేయబోతున్న కార్యాలకై
కలుగును గాక. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు చేసిన ప్రతి మేళను బట్టి నీకుందనా, లైవ్ ద్వారా మీ విడుదల ప్రతి మాటను బట్టి కూడా మీకుందనా, వారి కుటుంబాలను బట్టి కూడా మీకుందనాలు చెల్లిస్తూ, తెచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, దాసుని కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు క్రీస్తు నామమున స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నది, ఆయన అనుగ్రహించు స్వస్థత విడుదల, ఆయన సన్నిధిలో కూడి చేరిన ప్రతి ఒక్క బిడ్డకని, గ్రామానికి, సకల పరిశుద్ధులకును, దగ్గర నుండి దూరం నుండి